మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి అయిన 2వ రాశి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచరం ఏంటంటారు? తప్పకుండా. అయితే వృషభ రాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. సో ఇటు ఆర్థికంగా అయితేనేమి, ఆరోగ్యపరంగా అయితేనేమి, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పరంగా అయితేనేమి, మొత్తం మీద ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కానీ కుటుంబంలోనే తరచూ ఎవరో ఒక పరంగా ఒత్తిళ్ళు ఎదుర్కోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సరే, తర్వాత వివరంగా ఎలాగో తెలుసుకుంటాం కాబట్టి మామూలుగా అయితే ఎక్కువ శాతం శుభ ఫలితాలు కానీ వృషభ రాశి వారికి అయితే కనుక చెప్పచ్చు. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి కూడా ప్రస్తుతం అయితే కనుక మంచి ఫలితాలు అయితే కనిపిస్తుంది. అందులో ఆగస్టు 2 దాటిన తర్వాత నుంచి ఇంకా మరి ఇంత బాగా చురుగ్గా నిర్ణయాలు తీసుకోవటం అనేది అయితే జరుగుతుంది. అయితే ఆగస్టు 14 నుంచి 28 మధ్య కాలంలోనే కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. అక్కడ ఏదైనా సరే కొంతవరకు తప్పటడుగులు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే కనుక మొదటి అర్ధ భాగంలోనే విద్యార్థులకి మంచి ఫలితాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి, అసలు నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? రైట్. అయితే విద్యార్థులకి, ఉద్యోగులకి కూడా మంచి ఫలితాలు మొదటి 2 వారాల్లోనే ఎక్కువగా పొందటం అనేది అయితే ఉంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పెద్దగా దిగులు లేదు. అంటే ఒక మొదటి వారమా, 2వ వారమా, 3వ వారమా అనే ప్రశ్న లేదు. సో ఖచ్చితంగా మంచి అనేది ఉంటుంది. ఒత్తిడి అనేది అంటే శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా సరే కొంతవరకు ఒత్తిడి ఎదుర్కోవటం అనేది, పోరాటంతోనే ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కానీ బ్యాక్ అవటం అనేది ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ ఉద్యోగాలు తీసే పరిస్థితి వచ్చింది అనుకోండి, వీళ్ళు సేపు ఏదో విధంగా నిలబెట్టుకుంటారు. అంటే ఆ కష్టపడే తత్వాన్ని పై వాళ్ళు గుర్తించడం వల్ల వీళ్ళని పోగొట్టుకోవడానికి అంత ఇష్టపడరు. సో ఆ ప్రయారిటీలో తీసే క్రమంలో వీరు ఉండరు. ఒకవేళ కొంతమంది ఉద్యోగాలు తీయాల్సిన పరిస్థితి కంపెనీలకు ఏర్పడింది అనుకోండి, వీళ్ళు ప్రయారిటీలు ఇష్టం ఉంటారు, అంటే ఉండే వాళ్ళలో. సో అందుకని వీళ్ళకి ఆ రకంగా అంత టెన్షన్ లేదు. కానీ వీళ్ళు ఎందుకని ఆ స్థానం నిలుపుకున్నారు అంటే కనుక ఇప్పుడు పెద్ద అలా పై చేయగలుగుతున్నారు. అంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని వీళ్ళు నిరూపించుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు. అందుకని పై వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఉన్నారు భద్రంగా. సో అందుకని వీళ్ళ జాబ్ కూడా భద్రంగానే ఉండటం అనేది జరుగుతుంది. మరి గురువు గారు, ఈ ఆగస్టు మాసంలోనే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ముహూర్తాలు విశేషంగా చాలా ముహూర్తాలు కూడా ఉంటాయి. మరి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, గృహ ప్రవేశాలు చేసినా కానీ, ఎవరికైతే గృహయోగం ఉందంటారా, వివాహ యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? రైట్. అంటే వీళ్ళ వివాహ కారకుడు వచ్చేప్పటికి కుజుడు ప్రస్తుతం అయితే కనుక కొద్దిగా శత్రు స్థానంలోనే రెండో ఇంట్లోనే తిరగటం అనేది ఉంది ఇప్పుడు మిథున రాశిలో. సో కానీ అందుకని బాగా ఇబ్బంది పెట్టే పెళ్ళిళ్ళు కుదరటం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఆడపిల్లి వారు అవ్వచ్చు, మగ పిల్లి వారు అవ్వచ్చు. కాసేపు చేసుకుంటామంటారు, మళ్ళీ చేసుకోమంటారు, కాసేపు చేసుకుంటామంటారు, మళ్ళీ చేసుకోమంటారు, కానీ చివరికి చేసుకుంటారు. సో అలా నానుస్తూ ఉండటం అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇబ్బంది పడటం అనేది కుజుడు వల్ల. సో ఇంచుమించు ఈ నెలంతా కూడా ఎక్కువ శాతం కుజుడు మిథునంలోనే ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత ఏమో వచ్చినా మళ్ళీ కర్కాటకంలో నీచంలోకి రావటం అనేది ఉంటుంది ఆయన. సో అందుకని రాబోయే 2-3 నెలలైనా పెళ్ళిళ్ళు అయితే కుదిరినా కానీ ఇలా ఇబ్బందులతోనే కుదుర్చుకోవటం అనేది జరుగుతుంది. సరే, ఇంకా భార్యాభర్తల మధ్య కూడా మధ్యలో ఏవో రకంగా కొంత వాగ్వివాదాలు అనేవి చోటు చేసుకుంటాయి. ఎందుకంటే కలత్రకారకుడు లేదా జీవిత భాగస్వామి కారకుడు కూడా కుజుడు అయి ఉండటం, ఆయన మిథున రాశిలో సంచరించడం అనేది, మిథునంలో కుజుడు అగ్రెసివ్ బాగా. సో అందుకని కోపాలు అనేవి టకటక వస్తూ ఉంటాయి, మళ్ళీ వాతావరణం కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అందులో వృషభ రాశి వారికి ముఖ్యంగా ఇంట్లో ఎవరికొకరికి తరచు అనారోగ్యాలు సంభవిస్తూ ఉండటం. ఇటేమో మనం ఇందాకే చెప్పుకున్నాం, బాగా ఒత్తిడితోనే ఉద్యోగాల నిర్వర్తన అనేది. సో అటు ఉద్యోగాల్లో ఉండే టెన్షన్ ఒకటి, ఇక్కడేమో కుటుంబంలో ఎవరో ఒకళ్ళు రోగగ్రస్తులు అవటం అనేది ఒకటి. ఈ రెండింటి సమన్వయంలో ఎవరో ఒకరి మీద మనం కోపం ప్రదర్శించాలి కదా. సో తేరగా దొరికే జీవిత భాగస్వామ్యం ఉంటుంది.
అంటే ఆడైతే ఆడ, మగైతే మగ. సో అందుకని వాళ్ళ మీద మనం విరుచుకుపట్టడం అనేది కామన్. అవును. కానీ అది మనసులోంచి వచ్చిన కోపం అనేది కాదు, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. కాబట్టి దాని గురించి మరీ బెంగపడాల్సిన అవసరం అయితే లేదు, మనం కొంత అర్థం చేసుకోవడమే. మరి పెట్టుబడులు పెడదామన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామన్నా చేసుకోవచ్చు అంటారా? అయితే కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి కూడా వృషభ రాశి వాళ్ళకి సానుకూలకంగానే ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి, తర్వాత ఇంటికి సంబంధించిన పనిముట్లు ఏవైనా సరే, అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవ్వచ్చు, సిమెంట్ అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, శానిటరీ ఐటమ్స్ అవ్వచ్చు, రంగులు అవ్వచ్చు, ఇలా ఏవైతే ఉంటాయో ఇంటికి ఉపయోగించే ఫర్నిచర్ అవ్వచ్చు, ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకైతే కనుక మరింత ప్రోత్సాహకరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత సర్జికల్ ఎక్విప్మెంట్స్ అమ్మే వాళ్ళకి, ల్యాబొరేటరీలు అలాంటివి నిర్వహించే వాళ్ళకి, లేదా కొత్తగా పెడదాం అనుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మరి గురువు గారు, ఎవరికైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో విదేశీ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? రైట్. ఇప్పటికైతే కనుక విదేశీ ప్రయాణాలు చేయడానికి అయితే సౌఖ్యంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రాజ్యస్థానంలోనే రాహు ఉండటం అనేది జరిగింది. సో పైగా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ ఒకేసారి ఉన్న అంటే దగ్గర చోట్ల మనకి ఉద్యోగాలు రావటం అనేది ఒకటి, ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు రావటం అనేది ఒకటి. అంటే విదేశాలనే కాదు, అంటే సపోజ్ నేను హైదరాబాద్ ఉన్నాను అనుకోండి, హైదరాబాద్లో నాకు ఉద్యోగం రావటం అనేది ఒకటి, దీనికి దూరంగా ఇంకెక్కడ ఉద్యోగం రావటం అనేది ఒకటి. ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు మనం దూరంగా ఉండేదానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ప్రస్తుతం రాజస్థాన్లో రాహు ఉండటం వల్ల అన్య ప్రాంతాల్లోనే ఎక్కువ మనకి లాభము, యోగము అనేది ఉంటుంది. సో అందుకని వెళ్ళటం అనేది ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ప్రయత్నించుకోవటం మంచిది. వెళ్ళటం ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఇలాంటి రెండు అవకాశాలు వచ్చినప్పుడు రెండో దాన్ని తీసుకోవటం, అంటే దూరాన్ని తీసుకోవటం, అది వీళ్ళకి ఇంకొద్దిగా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి వీరికి ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? అయితే ఆర్థిక స్థానంలో కూడా ప్రస్తుతం అయితే కనుక మొన్నటి దాకా బుధుడు మరి 2వ స్థానంలోనే సంచరించడం అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక కర్కాటకంలోకి రావటం అనేది, తర్వాత కూడా సింహంలోకి రావటం అనేది ఉంటుంది. అయితే కర్కాటకంలో ఉండే మొదటి 14 రోజులు కూడా కొంత ఖర్చులు అమితంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇందులో మనం మొదటగా చెప్పుకున్నట్టుగా ఇంట్లో ఎవరో ఒకరు తరచు రోగగ్రస్తులు అవటం వల్ల కూడా కొంత ఖర్చు వాళ్ళ మీద కూడా పెట్టవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో 2వ వారం నుంచి క్రమేపీ ఇంటి వాతావరణం కొద్దిగా మెరుగుపడుతుంది, దానివల్ల కొంత ఖర్చులు కూడా నియంత్రణలోకి రావటం అనేది అయితే ఉంటుంది. సో మొదట ఉండే 2 వారాల్లో మాత్రం ఖర్చు పరుగులెట్టడం అనేది జరుగుతుంది. మరి గురుగారు, మొత్తం మీద అనలైజ్ చేస్తే వీళ్ళకి ప్రథమార్థం కలిసి వస్తుందంటారా, ద్వితీయార్థంలో కలిసి వస్తుందంటారా? మొదటి అర్థమే కొంత ఖర్చులు ఉన్నప్పటికీ కూడా, ఖర్చులు మినహాయించి మిగతా విషయాలన్నిటికీ కూడా మొదటి భాగంలోనే మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గురుగారు, వాహన యోగం కూడా ఉందంటారా? సో వాహనాలకు సంబంధించినంత వరకు కూడా వీళ్ళకి రవి కారకుడు అవుతున్నాడు. సో రవి ప్రస్తుతం అయితే కనుక ఇదే నెలలో ఆగస్టు ఇంచుమించుగా 2వ వారం నుంచి స్వక్షేత్రానికి చేరుకోవటం అనేది ఉంటుంది. సో అంటే ఏదైనా సరే ఉన్న వెహికల్ అమ్మేసి తీసుకోవాలి అనుకుంటే కనుక మొదటి ఉన్న 15 రోజుల్లో మంచిది. అంటే మనం ఏదో వాడేసిన వెహికల్ ఉంది, దాన్ని కొంత అమ్మేసో మళ్ళీ కొత్తది తీసుకోవాలి అనుకునే దానికి మాత్రం మొదట ఉండే అర్ధ భాగం మంచిది. అలా కాకుండా డైరెక్ట్గా కొత్తగా తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం ఆగస్టు 15 దాటిన తర్వాత మంచిది. సంతాన యోగం కూడా ఉందంటారా గురుగారు, ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి? అయితే వీళ్ళ సంతానానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడైతే కనుక మంచిగానే ఉండటం అనేది అయితే ఉంది. సో ఖచ్చితంగా వారికి సంబంధించిన ఏదైనా సరే ఇటు మెడికల్గా వెళ్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఒక నిర్ధారణ మంచి జరగడానికి అయితే కనుక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి గురుగారు, ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా కలిసి వస్తుందంటారు? అయితే ఈ నెలంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీ గణపతికి సంబంధించిన ఆరాధన చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే లక్ష్మీదేవి అనేది ఇప్పుడు ఎలాగో మనం కామన్గా ఈ నెలంతా చెప్పడం అనేది ఉన్నప్పటికీ కూడా గణపతిని ఎందుకు ఆరాధించాలంటే కనుక ప్రస్తుతం వీళ్ళకి 4వ స్థానంలోని కేతు సంచరించడం అనేది జరుగుతుంది. అందుకని వీళ్ళకి ఉద్యోగ సమస్యల కన్నా కూడా ఇంటి సమస్యలు ఏదో రకంగా పీడించడం అనేది, అంటే కొన్నాళ్ళు నాన్నగారికి బాగుండకపోవటం, కొన్నాళ్ళు అమ్మకు బాగుండకపోవటం, లేదా వీళ్ళకి ఆరోగ్యం బాగుండకపోవటం, భార్యకి బాగుండకపోవటం, పిల్లలకి ఏదో ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ ఏదో ఒకటి. అందుకని ఆ కేతువుకి వినాయకుడు కావాలి.
సో ఆర్థికంగా కూడా మనకు ఖర్చులు పెరుగుతాయని చెప్పి అవును అందుకని లక్ష్మీదేవి కావాలి. సో అందుకని వీళ్ళు చక్కగా లక్ష్మీ గణపతికి సంబంధించినవి ఏమైనా సరే చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.